అత్యున్నత సింహాసనం గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. మాట మార్చుటకు అవతారము కాదు అంతరించిపోటకు, నరుడవు కావు నీవు మాట మార్చుటకు. అవతారము కాదు అంతరించిపోటకు, తరములు మారిన లోకమంతరించిన, తరములు మారిన లోకమంతరించిన నీ మాటలు నిత్య జీవ ఊటలు. నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. ఎండిన జీవమిచ్చు మాటలు, అపారులోయలో నిరీక్షణిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అపారులోయలో నిరీక్షణిచ్చు మాటలు. గడాంధకారములో వెలుగునిచ్చు మాటలు, గడాంధకారములో వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. ఆకాశము తండ్రి యెహోవా గతించిన గతించవు. క్షమించే దేవా, కృప చూపించే దేవా, కృపా కనికరము కలిగిన వాడు, ఆయన వాత్సల్యము కలిగిన కనికర సంపన్నుడు. ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే
పైకెత్తి महिमाने के प्रभु गणतने के प्रभु महिमाने के प्रभु ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే రెండు చేతుల పైకి సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా సన్నుతించుము స్తుతించుము ఉత్సాహధ్వని కీర్తనించుము సన్నుతించుము స్తుతించుము ఉత్సాహధ్వని కీర్తనించుము యెహోవాయే దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టి ఆధారుడు యెహోవాయే దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టి ఆధారుడు నా ప్రాణమా నా అంతరంగమా నాలో నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో నా సమస్తమా నా సమస్తమా మమ్మల్నందుగా ప్రభువుగా మొదలైన నేషనలిస్ట్ శ్రేష్ఠమైన నామం మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన రోజు నుంచి ఆదివారం మిమ్మల్ని అందరూ నిలబెట్టినందుకు మీకు మహిమ ఘనత ప్రభావాలు తెలుస్తున్నాము ఈ ఆరాధనను మీ ఆత్మతో సత్యంతో జరిగించినందుకు మీకు మహిమ ఘనత ప్రభావాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం
ప్రార్థన చేర్చుకుని సుఖపాత్రతో వార్తలతో నాట్యం అభిషేకం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 52వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరము చదువుకున్నాను. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయేగు సౌలు నద్దకు వచ్చి దావీదు అహీమేలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవు ఎందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడేనని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదు. నీవు దాన్ని నెరవేర్చింది కనుక నేను నిత్యము నిన్ను స్తుతించను. నీ నామమును నీ భక్తుల దృష్టికి నేను దాన్ని కప్పిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపమైన యెహోవా ఘనమైన నామమున 52వ కీర్తన. దావీదు అహీమెలెకు అనేటటువంటి యాజకుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే సౌలు తనను చంపాలని చూస్తూ ఉన్నాడు, ఎదుగుతున్నాడు. కాబట్టి సౌలు దగ్గర నుంచి అది చిక్కకుండా దొరకకుండా పారిపోతూ అహీమెలెకు అనే ఒక యాజకుని దగ్గరికి వెళ్ళాడు. అది చూసినటువంటి ఏదోమీయుడైనటువంటి దోయేగు, అంటే సౌలుకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి దోయేగు. ఈ దోయేగు సౌలుతో చెప్తాడు, అహీమెలెకు ఇంటికి వచ్చాడు. అప్పుడు దావీదు రచించినటువంటి ఇది ఎలాగుందో ఇందులోని మాటల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి చెడు, వాళ్ళు చేసినటువంటి కీడు, ఇవన్నీ కూడా ఒక అతిశయ కారణంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. చాలా గొప్పగా భావిస్తుంటారు, చాలా గొప్పగా భావిస్తుంటారు. మనం చాలా రకాలుగా న్యూస్ పేపర్లలోనూ లేదంటే యూట్యూబ్లో వార్తల్లోనూ మనం చూస్తూనే ఉంటాం. వాడు చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపడడం ఈ మధ్య జరుగుతున్న చాలా సందర్భాలు. పశ్చాత్తాపం ఉండదు. పశ్చాత్తాపం ఉండకపోగా వాళ్ళు ఏంటంటే అది గొప్పగా చెప్పుకుంటారు. తప్పేముంది అంటాడు, తప్పు చేసి తప్పేముంది అంటాడు. నేను చేశా కానీ రుజువు అవ్వలేదు కదా. చూడండి, నేను చేశాను కానీ రుజువు అవ్వలేదు కదా, ఎవరికి తెలుసు? అంటే వాడు చేసిన తప్పుని చెప్పటానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేరు. ఎందుకు? వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాడు ఏమంటాడు, ఎవరున్నారు నా మీద సాక్షి చెప్పడానికి? ధైర్యం అంటే పబ్లిక్గా 100 మైకుల ముందు వాడు మాట్లాడేటటువంటి మాట. అలాగే తప్పు చేసి ఆ తప్పుని ఒప్పుకోనటువంటి స్థితిలో ఈరోజు చాలామంది ఉంటారు. ఆ తప్పుని గొప్పగా వాడేదో సాధించేటట్టుగా చెప్తాడు, చెప్పుకుంటాడు, అతిశయపడతా ఉంటాడు. ఏం లేదు, నేను గొప్పవాడిని, నేను గొప్ప కార్యాలు చేశా. అందుకనే కీర్తన చూడండి ఎలా ఉంది. సూర్యుడా, చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. మోసము చేయువాడా, వాడిగా మంగళికత్తోని నాలుక నాశనము చేయని ఉద్దేశించుచున్నది.
మోసం చేయువాడా, వాడి గల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించుతున్నది. మోసం చేసేవానితో వారి కోసం వస్తున్న మాట ఇది. వాడి గల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించుతున్నది. మోసం చేసేవాడు ఎప్పుడు తన నాలుకను ఎలా పడితే అలా మాట్లాడతాడు. అంటే వాడు చేస్తున్న మోసానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, లేదంటే గ్రహింపు లేనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాడి మాటల్ని విని వాళ్ళు కూడా వాడి మార్గంలో నడుపుతూ ఉంటారు. ఈరోజు దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఒక వ్యక్తికి ఏం తెలియకపోయినా ఏదో ఒకటి వచ్చింది కదా అని మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు అనుకో, అవతల వాళ్ళు వినేవాళ్ళు నిజమే అనుకొని చెప్పి ఏమవుతారు అంటే వాడిని ఒక స్టేజ్లో చూస్తున్నారు, ఒక గొప్పగా చూస్తున్నారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే కనీసం 100 మందిలో ఒక 20-30 మంది అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారుగా. 1000 మందిలో 200-300 మంది అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారుగా, కరెక్టే అనుకుంటారుగా. అంటే వాడు మాట్లాడిన మాట నిజమా అబద్ధమా అని ఆలోచించే మనసు వాళ్ళకి. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చేయుటయు నీకు ఇష్టం. దోయగనబడిన వాడు మేలు చేసే ఉద్దేశంతో లేడు. దావీదు అక్కడ ఉన్నాడని చెప్పి ఏం చేశాడు తెలుస్తుందా? దోయగు సౌలుకి చెప్పగానే వెళ్ళిపోయి దోయగును పంపించాడు. వాడు వెళ్ళి యాజకులనందరిని అక్కడ చంపేశాడు. యాజకులనందరినీ దావీదు కోసం చంపేశాడు. అంటే ఎలాంటి ఆలోచన? వాడు మళ్ళీ ఒక రాజు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు. వాడికి తెలుసు మంచి చెడు తెలుసు కావానికి, మంచి చెడు తెలిసి కూడా రాజు చెప్పాడని వెళ్ళిపోయి దావీదు కోసం అందరినీ చంపేస్తాడు. అందుకనే వాడు సూర్యుడే. మళ్ళీ వాసం చెప్పాలంటే మంచి యుద్ధ వీరుడే. సౌలుకి దగ్గరుండేవాడు దోయగు, సౌలు కోసం పనిచేసేవాడు. అందుకని ఆ మాట వాడాడు, నువ్వు చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అసహ్యపడుచున్నావు? కీడు చేశాడు. జ్ఞానవంతుడు ఏంటండి, గొప్ప నాయకుడే అనుకుందాం, నాయకుడే, కానీ కీడు చేస్తున్నాడే. వీడు నాయకుడే, కీడు చేస్తున్నాడే. ఎవరు కీడు చేస్తున్నాడు? ఆ కీడు చేసిన దాన్ని బట్టి అసహ్యపడుతున్నాడు. ఇంకా నేను గొప్ప కార్యాలు చేస్తున్నా, గొప్ప కార్యాలు చేస్తున్నా. చూడండి, కపటమైన నాలుక గలవాడా, అది అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. నేటి పరిపాలకులకి ఇది కరెక్ట్ సూట్ అయింది. ఆలోచించండి. నీతి పలకటం రాదు వానికి, అబద్ధమే మాట్లాడతాడు. వాడిని వెంబడించేవాడు కూడా అబద్ధాలు పట్టుకున్నాడు. తర్వాత కపటమైన నాలుక గలవాడ అంటే కపటమైన మాటలు మాట్లాడే నాలుక కలిగిన వాడు. కపటం అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కపటమైనటువంటి మనస్సు, కపటమైన నాలుక, కపటంగా వచ్చే మాట. అంటే వాడికి తెలుసు వాడు చేయడని, అర్థమైందా? వాడికి తెలుసు చేయడని, కానీ ఏం చెప్తాడు? నేను చేస్తా అని మీకు వాగ్దానం చేస్తాడు. నేను చేయగలను అని అంటాడు. వారికి తెలుసు అది అవదని. దాన్నే కపటమైన నాలుక గలవాడా అని అంటాడు. దాన్నే కపటమైన నాలుక అంటాం, దాన్నే కపటమైన ఆలోచన అంటాం, దాన్నే కపటము కలిగినటువంటి మనస్సు అంటాం. వారికి తెలుసు అది అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు. కానీ ఏం చెప్తాం? నేను చేస్తా, నేను మీకు చేస్తా అదే. చేసేవాడు తన ప్రాణాలనే లెక్క చేయడు. అర్థమైందా? చేసేవాడు తన ప్రాణాలని లెక్క చేయడు. తనకు వచ్చే డబ్బుని చూసుకో, డబ్బుతో పని లేదు. న్యాయం చేస్తాను అని అంటే న్యాయం చెయ్యాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఆరాధన చేసే దేవుడు న్యాయవంతుడు, అవునా కదా? అంతేనా? కాబట్టి న్యాయవంతుడిని వెంబడించే మనము
అన్యాయస్తులకి ఏమాత్రం కూడా సపోర్ట్ అనేది చేయడానికి వీలు లేదు. అది ఎవరైనా కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు నేర్చుకోవాలి. న్యాయవంతుడు వెంబడిస్తున్నాం, అన్యాయమైన తీర్పు పొందాడే యేసయ్యని ఎడుతాం. అన్యాయమైన తీర్పు పొందాడే యేసయ్య అని ఎడుతాం గుడ్ ఫ్రైడే టైంలో. మరి మిగతా టైంలో అన్యాయమైనటువంటి తీర్పు పొందుకుంటున్న వారు, అన్యాయమైపోయినటువంటి తీర్పులో ఉన్నటువంటి వారికి న్యాయం చేసే దిశగా క్రైస్తవురా ఎందుకు ఆలోచన చేయట్లా? బైబిల్ పట్టుకోవడం గొప్పతనం కాదే. బైబిల్ గొప్పతనమా? మరి బైబిల్ ఇంట్లో ఉండటం కూడా గొప్పతనం కాదు. ఇందులో ఉన్న మాటలు ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుండెల్లో ఉంటేనే గుండె క్లీన్గా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. గుండెకి ధైర్యం ఇచ్చేది ఏది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట, ఆయన క్రియ. లేదంటే 40 కొరడాలతో, 40 దెబ్బలు, ముళ్ళ కొరడాలతో, మేకులున్న కొరడాలతో, గాడిద ప్రక్కటెముకల్లో నుంచి తీయబడినటువంటి సన్నటి ఎముక ముక్కలతో చేయబడినటువంటి కొరడాలతో కొట్టినప్పుడు ఎంత ధైర్యం, కొట్టించుకుని ఎంత ధైర్యం కావాలి? ఎంత ధైర్యం? మనకి ఇంజెక్షన్ చేస్తుంటేనే ధైర్యం ఉంటుంది, అవునా? ఇంజెక్షన్ అంటేనే భయం. నాకు చిన్నప్పుడు చాలా భయం ఇంజెక్షన్. ఇప్పటికీ దీన్ని పొడుస్తారు, అర్థమైందా? పొడుస్తారు, కండలోకి పొడుస్తారు సూదిని, అందుకు భయం. కానీ అది ఇప్పుడంటే సన్నగా వచ్చిన సూదులు, అప్పుడు లావుండే, ఇప్పుడు చాలా లావుండే. అది అలా పొడిచి ఇంజక్షన్ ఎక్కిస్తా ఉంటే నొప్పి వస్తూ ఉండే. గట్టి కొట్టుకునే వాళ్ళు ఇంజక్షన్ చేయకాలి. మరి అటువంటిది ఎంత ధైర్యం ఉంటే ప్రభు అయిన యేసు ఆ దెబ్బలు తిన్నాడు. నీతిగా నిజాయితీగా నిలబడటానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. ఎందుకు? నీతి నిజాయితీగా జీవించే వాళ్ళకి ఈ లోకంలో స్థానము ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో చుట్టూతో ఉన్న వాళ్ళు అవినీతి అక్రమాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను నీతిగా ఉంటానంటే ఎందుకు ఉండనిస్తారా? మార్చేస్తారు. మారుతావా? మారు, లేకపోతే ఇంతే సంగతి. అంతేం చేస్తాం? బలహీనమైన మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, మీరు చెప్పినట్టు వింటాం సార్, ధరా మీ చిత్తం మాట్లాడకూడదు. ధరా మీ చిత్తం, ధరా మీ చిత్తం, అంతే అయిపోయింది. కాబట్టి కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నిన్ను పెళ్ళగించును. ఎవరిని? మోసం చేసేవాడిని, కపటమైన నాలుక కలిగిన వాడిని, మేలు కంటే కీడు ఎక్కువగా చేసేవాడిని దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుని కృప నిత్యము నువ్వు ఎవరి పక్షాన ఉంటుంది? దేవుని కృప నీతిమంతుల పక్షాన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి పక్షాన? దేవుని కృప ఎవరి పక్షాన ఉంటుంది? నీతిమంతుల పక్షాన ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు అన్నిల క్రైస్తవుల, వాళ్ళు క్రైస్తవేతరుల, ముస్లింల, బౌద్ధుల కాదు. దేవుడి దృష్టిలో మనుషులు నీతిమంతులుగా ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే అణగదొక్కబడుతూ ఉన్నారో, ఎవరైతే దీనమైన మనసు కలిగి ఒక ప్రక్కన కూర్చొని మునుగుతూ ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, వాళ్ళని దృష్టిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. నిన్ను పట్టుకొని ఆయన నీ గొడవ నిన్ను పెలగించును. సజీవుల దేశమును నిన్ను నిర్మూలము చెయ్యి. సజీవుల దేశములో నిన్ను నిర్మూలము చెయ్యి. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చెయ్యి. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచు కనుక తన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. వాడిని పక్కకు నెట్టేసినప్పుడు దేవుడు వాడిని చూసి అందరూ నవ్వుతారు. ఆ నవ్వు కొంతమంది ఆ నవ్వు భరించలేక ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు.
ఆ నవ్వులు భరించలేక చూసే అవమానం వాడు బహుశా నవ్వకపోవచ్చు, కానీ వాడికి ఒక వాడిలోనికి ఒక బాధ ఉంటుంది. ఇంత చేసినా వాడు ఏం చేయలే. వాస్తవానికి మనుషుల్ని చంపాడు, మనుషుల్ని చంపించాడు, చచ్చిపోయిన వాళ్ళని చచ్చిపోతూ ఉంటే వాళ్ళ పక్షాన్ని న్యాయం చేయలేదు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటే వీడు ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఓడిపోయిన తర్వాత ఒక పక్కన కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు నవ్వుతున్నారేమో అనుకొని వీడు ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకుంటాడు. అంటే ఆలోచించి ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఎందుకు? ఎందుకు? ఊరినవల వాడి మనస్సు అలా పాడైపోయింది. ఊరినవల వాడి మనస్సు అలా పాడైపోయింది. వాడికి నీతిమంతుడైన వాడిని నేను అప్పగించానని బాధలో వాడు ఏం చేశాడు? అందరూ దూరం పెడతారు కదా, అందరూ దూరం పెట్టారు. ప్లస్ అంతేకాదు, వీళ్ళు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసిన తర్వాత మాకు అది సంబంధం లేదు, అది నీ డబ్బే, అది మాకు సంబంధం లేదు, తీసుకుపో అనేసరికి వాడికి ఇంకా పిచ్చి వదిలిపెడతా. ఎందుకు? వాడి నీకు డబ్బులు ఎత్తికిచ్చారు, డబ్బులు 30 కాదు ఇంకెంతైనా ఎత్తారు. యేసుక్రీస్తు కావాలి వాళ్ళకంతే, ఎంతైనా ఎత్తారు. యేసుక్రీస్తు కావాలి వాళ్ళకి. మరి నువ్వు 30 వెండి నాణ్యాలకి అమ్మేశావు, మరి ఇంకా వాళ్ళకి 30 వెండి నాణ్యాలు లేదు, వాళ్ళ దగ్గర బోల్డ్ అంతుంది లేకనా ఇసిరేసి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక కూలోడితో వాటిని ఏరించి వాళ్ళు ఎవరు పట్టుకోరు, ప్రధాన యాజకులు ఎవరు కూడా దాన్ని ధనాన్ని పట్టుకుని పక్కన కూలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పక్కన అది ఏరించి వాడిని బయటికి పంపించి ఎక్కడి పలానా చోటకి వెళ్ళి పలానా స్థలం ఉంటుంది, ఆ స్థలం వారు కొనుక్కొని వాడు వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని ఉరిపెట్టుకున్నాడు. వారి బరువుకి ఆ కొమ్మ ఇరిగి కింద లోయలా ఉంటుంది, అందులో పడతాడు. వాడు పడేటప్పుడు రాయి మీద పడ్డాడు. రాయి వాడి పొట్టని సగానికి చీల్చేసరికి పొట్ట పగిలిపి వాడి పేగులన్నీ కూడా బయటికి వచ్చేసి అక్కడే చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయిన స్థలాన్నే ఈ 30 వెండి నాణ్యాలకు కొన్నారు. ఆ స్థలాన్నే 30, అందుకే శపించబడిన వాడు అనుకున్నారు వాళ్ళు. వాడిని శపించబడ్డాడు వాడు, అంటే వాడు పిచ్చోడైపోయాడు. యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత వాడికి ఏం చేయాలో తోచలేదు. వాడు నిరపరాధిని అప్పగించానని బాధలో వాడి మైండ్ ఏమైపోయింది? అందుకనే తెలివిగా వాడు ఆ బాధలో వేదనలో తిరిగిపోయిన స్థితిలో వాడు వెళ్ళిపోయి అలాగే అయితే వీళ్ళ పరిస్థితి కూడా నవ్వుతారన్నమాట. అందరూ చూసి నవ్వుతారు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచున్నాను. అది ఆ సూర్యుడు అనబడిన వాడు తర్వాత ఏంటో వాడి పరిస్థితి ఉంటాడు కదా. దేవుడు ఊరుకుంటాడు? దేవుని కృప నీతి మందుల పక్షాలు ఉంటుంది కదా. యాజకులు అందరినీ చంపితే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? సో ఇక్కడ దావేదారు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చిదివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదును. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు, గుర్తుపెట్టుకో. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? నీతిమంతుల పక్షాన ఉంటాడు. అవినీతి అక్రమాలు చేసేవారి పక్షాన దేవుడు ఉండడో గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నేనైతే నిత్యము దేవుని మందిరం పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా. దావీదుకి ఏమైనా తక్కువైందా? దావీదు చంపలేడా సౌల్ని? కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు అనుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు అనుకున్నాడు. అందుకనే దావీదు ఇలా ఆశీర్వదించబడ్డాడు. నిత్యము దేవుని కృపను నమ్మిక ఇచ్చుచున్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపను నమ్మిక ఉంచుచున్నాను. కాబట్టి దేవుని చాలా జాగ్రత్తగా మోసం చేసేవాళ్ళు, కపటమైన నాలుక కలిగిన వాళ్ళు, ఇష్టానుసారంగా నోరు పారేసుకునేవారు, మేలు కంటే కీడు ఎక్కువగా చేసేటటువంటి వారందరినీ కూడా నాశనము కునికి నిద్రించారు.
నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు కాబట్టి ఆ దేవాది దేవుడు సన్నిధిలో మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా వర్ధిల్లటానికి తాపత్రయపడదా, దేవుని ఆశీర్వాదాలను అనుభవించడానికి తాపత్రయపడదా. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామముకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్.